Good morning, everyone. Welcome to SSMDC. Today, my class is for second BSc, fourth semester, thermodynamics and radiation physics. Today, I would like to discuss about in this video temperature entropy diagram. That means TS diagram and uses of TS diagram. These two topics are discussed in this video. ఓకేనమ్మా. మన లాస్ట్ క్లాస్లో ఎంట్రోపీ అండ్ డిజార్డర్ అండ్ ఎంట్రోపీ ఆఫ్ యూనివర్స్ ఈ టూ టాపిక్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్. సో టెంపరేచర్ని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తారు? టీతో ఇండికేట్ చేస్తాం. మన ఎంట్రోపీని ఏ లెటర్తో ఇండికేట్ చేస్తున్నాం? ఎస్తో ఇండికేట్ చేస్తున్నాం. కాబట్టి టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ని టీఎస్ డయాగ్రామ్ అని చెప్తాం. ఓకేనా? సో అసలు ఈ టీఎస్ డయాగ్రామ్ అనేది ఎలా చెప్పచ్చు, అసలు దేని గురించి చెప్తుంది అంటే, మనం ఇప్పటి వరకు కూడా కార్నాట్స్ హీట్ ఇంజన్ అయినా లేదా ఎంట్రోపీ గురించి డిస్కస్ చేయాలన్నా, చేంజ్ ఇన్ ఎంట్రోపీని రివర్సిబుల్ సైకిల్ అన్నా మనం ఏ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని చెప్పాము? పీవీ డయాగ్రామ్ని, ప్రెషర్ అండ్ వాల్యూమ్ డయాగ్రామ్ని యూజ్ చేసుకుని కార్నాట్ సైకిల్ని కన్సిడర్ చేసుకుని సో దాని ద్వారా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్లో వాల్యూమ్ తీసుకున్నాము, అలాంగ్ వై యాక్సిస్లో ప్రెజర్ని కన్సిడర్ చేసుకుని ఆ పీవీ డయాగ్రామ్లో వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది 4 సైక్లిక్ ఆపరేషన్స్ని చేస్తుంది. ఐ మీన్ కార్నాట్ సైకిల్ అనేది 4 ఆపరేషన్స్ని చేస్తుంది. సో దాన్ని మనం ఇప్పటి వరకు కూడా పీవీ డయాగ్రామ్లో చూసాం. దాని కరెస్పాండెంట్గా ఇప్పుడు టీఎస్ డయాగ్రామ్ని చూడాలి. అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్లో ఎంట్రోపీ తీసుకోవాలి, అలాంగ్ వై యాక్సిస్లో టెంపరేచర్ తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకుని ఈ 4 ఆపరేషన్స్ని కూడా మన టీఎస్ డయాగ్రామ్లో ఎలా అయితే చేంజెస్ వస్తాయో చూద్దాం. ఓకేనా? ఏ గ్రాఫ్ ఈజ్ plotted in temperature and entropy is known as temperature entropy diagram. అసలు టీఎస్ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే, టెంపరేచర్కి ఎంట్రోపీకి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ఆ డయాగ్రామ్ని టీఎస్ డయాగ్రామ్ ఆర్ టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ అని చెప్తాం. ఓకేనా? అసలు ఫస్ట్ ఈ పీవీ డయాగ్రామ్ని చూద్దాం. ఆ పీవీ డయాగ్రామ్ కరెస్పాండెంట్గా టీఎస్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనమ్మా? సో మనకి ఈ పీవీ డయాగ్రామ్ని తీసుకుంటే కనుక మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఇది మనకి పీవీ డయాగ్రామ్. అలాంగ్ ఎక్స్ యాక్సిస్లో వాల్యూమ్ ఉంటుంది, అలాంగ్ వై యాక్సిస్లో ప్రెషర్ ఉంటుంది. వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది 4 సైక్లిక్ ఆపరేషన్స్, 4 సైక్లిక్ ఆపరేషన్స్ కదమ్మా, 4 ఆపరేషన్స్ చేస్తుంది ఈ కార్నాట్ సైకిల్లో. వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఇక్కడ మనకి ఈ ఐసోథర్మల్, ఈ ఏబి అనే కర్వ్ ఏంటి ప్రజెంట్ చేస్తుంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కర్వ్ని. ఈ బీసీ కర్వ్ అనేది ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కర్వ్ని. ఈ సిడి కర్వ్ అనేది ఐసోథర్మల్ కంప్రెషన్ కర్వ్ని. ఈ డిఏ కర్వ్ అనేది ఎడియాబాటిక్ కంప్రెషన్ కర్వ్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది 4 సైక్లిక్ ప్రాసెస్ని చేస్తుంది అని మనొక డయాగ్రమెటిక్గా ఒక గ్రాఫ్ని అలాంగ్ వై యాక్సిస్ ప్రెజర్, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వాల్యూమ్ తీసుకుని మనం ఇప్పటి వరకు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి చూడండి. ఈ 4 సైక్లిక్ ఆపరేషన్స్ని చూద్దాం. కన్సిడర్ ఏ కార్నాట్ సైకిల్, ద వర్కింగ్ సబ్స్టెన్స్ అండర్గోస్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్. సో కార్నాట్ సైకిల్ని కన్సిడర్ చేసుకుంటే వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఈ 4 ఆపరేషన్స్ని చేస్తుంది. ఆ 4 ఆపరేషన్స్ ఏంటమ్మా? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్. ఈ 4 ప్రాసెస్లు మనకి జరుగుతాయి. సో ఫస్ట్ ప్రాసెస్ చూడండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఎట్ టెంపరేచర్ T1 ఆఫ్ ద సోర్స్. ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో సోర్స్ నుంచి వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది కొంత హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఎట్ టెంపరేచర్ T1 ఆఫ్ ది సోర్స్. ఓకేనా? నెక్స్ట్
adiabatic expansion where the temperature falls from T1 to T2. ఇక్కడ మనం కరువుని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? T1 అనే టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. మరి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ చేంజెస్ ఏమొస్తున్నాయి? టెంపరేచర్ అనేది T1 దగ్గర నుంచి T2 దగ్గరికి డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్లో ఎక్కడ జరుగుతుంది ఇది? ఐసోథర్మల్ కంప్రెషన్లో మనకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం? సింక్ దగ్గర ప్లేస్ చేస్తాం. సింక్ దగ్గర టెంపరేచర్ ఎంత మనకి? T2 టెంపరేచర్. ఓకేనా? సో ఎడియాబాటిక్ కంప్రెషన్లో ఇక్కడ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడికి రైజ్ అవుతుందమ్మా? సింక్ టెంపరేచర్ నుంచి దాని యొక్క ఇనీషియల్ టెంపరేచర్ T1కి హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా? మనకి కార్నోట్ హీట్ ఇంజిన్ చెప్పుకున్నప్పుడైనా లేదా ఎంట్రోపీ అయినా ఏదైనా కూడా ఈ పీవీ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ పీవీ డయాగ్రామ్ని మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది 4 ఆపరేషన్స్ చేస్తుందని చెప్తుంది. ఈ వర్కింగ్ సబ్స్టెన్స్లో ఫస్ట్ మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో సోర్స్ దగ్గర ప్లేస్ చేస్తాం. సోర్స్ దగ్గర ఎంత టెంపరేచరు? T1 అనే టెంపరేచర్. నెక్స్ట్ సో ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో మనం ఏం చేస్తాం? సోర్స్ నుంచి డిటాచ్ చేసి ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ప్లేస్ చేస్తాం. ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ప్లేస్ చేసినప్పుడు టెంపరేచర్ ఏమవుతుందమ్మా? T1 టెంపరేచర్ నుంచి T2 టెంపరేచర్కి ఫాల్ అవుతుంది. ఎందుకంటే ఎటువంటి హీట్ ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి మన ఇన్సులేటింగ్ స్టాండ్ పైన ప్లేస్ చేసాం కాబట్టి టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి? T1 నుంచి T2కి టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్లో ఏమవుతుంది? మనం ఇక్కడ ఇన్సులేటింగ్ స్టాండ్ పైన ప్లేస్ చేసిన వర్కింగ్ సబ్స్టెన్స్ని ఇన్సులేటింగ్ స్టాండ్ నుంచి డిటాచ్ చేసేసి సింక్ పైన ప్లేస్ చేస్తాం. ఇక్కడ సింక్ దగ్గర టెంపరేచర్ ఎంత మనకి మెయింటైన్ అయ్యేది? T2 టెంపరేచర్. ఓకే. నెక్స్ట్ ఎడియాబాటిక్ కంప్రెషన్. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సింక్ దగ్గర ప్లేస్ చేసిన ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ని డిటాచ్ చేసేసి మళ్ళా ఇన్సులేటింగ్ స్టాండ్ పైన ప్లేస్ చేస్తాం. సో ప్లేస్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి రైజ్ అవుతుంది టెంపరేచరు? T2 దగ్గర నుంచి T1 అనే టెంపరేచర్కి రైజ్ అవుతుంది. సో ఈ విధంగా వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఈ 4 ఆపరేషన్స్లోని కూడా చేంజెస్ అనేవి పీవీ డయాగ్రామ్లో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. దీని కరెస్పాండెంట్గా ఇప్పుడు టీఎస్ డయాగ్రామ్ చూద్దాం. ఈ టీఎస్ డయాగ్రామ్ ఏంటి? అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది? మనకి ఎంట్రోపీని తీసుకున్నాం. అలాంగ్ వై యాక్సిస్ ఏమవుతుంది? టెంపరేచర్ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ కూడా మనకి 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్. ఇక్కడ 4 టర్మ్స్కి మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఫస్ట్ 2 టర్మ్స్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ 2 టర్మ్స్ కంప్రెషన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? కన్ఫ్యూజ్ అయితే మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా తప్పు రాసేస్తారు. ఇప్పుడు ఈ టీఎస్ డయాగ్రామ్ గురించి చూద్దాం. ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టీఎస్ డయాగ్రామ్ ఈజ్ యాజ్ ఫాలోస్. వీ నో దట్ entropy changes linearly in an isothermal process while it remains constant in adiabatic process. మనకేం తెలుసు? ఈ ఎంట్రోపీ అనేది అసలు ఎంట్రోపీ అంటే ఏంటి? ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ ఎలా అయితే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుందో సో అటువంటి సమ్ కాన్స్టెంట్ ప్రాపర్టీయే ఎడియాబాటిక్ ప్రాసెస్లో కూడా ఉంది. ఆ కాన్స్టెంట్ ప్రాపర్టీనే ఎంట్రోపీ అని చెప్తాం. అవునా? సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది లీనియర్గా చేంజ్ అవుతుంది. ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? అదేంటి మేడం ఐసోథర్మల్లో కాన్స్టెంట్గా ఉంటుంది, ఎడియాబాటిక్లో ఇంక్రీజ్ అవుతుంది. అది చూడండి ఒకసారి, మీరు లాస్ట్ క్లాస్లో మీరు చూడండి. నేను ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పింది చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ రివర్సిబుల్ సైకిల్లో కాన్స్టెంట్గా ఉంటుంది. చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఇన్ ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము? ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎంట్రోపీ అనేది ఐసోథర్మల్ ప్రాసెస్లో లీనియర్గా చేంజ్ అవుతుంది, ఎడియాబాటిక్ ప్రాసెస్లో కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ as shown in B అంటే TS diagram. During isothermal expansion AB at constant temperature T1,
ద ఎంట్రోపీ ఆఫ్ వర్కింగ్ సబ్స్టెన్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ S1 to S2. మనం ఫస్ట్ మనకి ఇక్కడ కూడా 4 ఆపరేషన్స్ అవుతాయని చెప్పాను కదమ్మా. ఆ 4 ఆపరేషన్స్ ఏంటి? ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనం టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుంది, ఎంట్రోపీ ఎలా చేంజ్ అవుతుంది చూడాలి. అదేవిధంగా ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్. ఓకేనా? ప్రతి ప్రాసెస్లోని కూడా టెంపరేచర్లో ఎటువంటి చేంజ్ వస్తుంది, ఎంట్రోపీలో ఎటువంటి చేంజ్ వస్తుంది చూడాలి. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనకి ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మనకి T1 అనేది కాన్స్టెంట్. మరి ఎంట్రోపీ ఏమైంది? S1 నుంచి S2కి లీనియర్గా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి, S1 నుంచి S2కి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో ఎంట్రోపీ అనేది లీనియర్గా ఇంక్రీజ్ అయింది. టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎంట్రోపీ ఆఫ్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ S2 to S1. ఓకే, ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయింది. నెక్స్ట్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. డ్యూరింగ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ BC దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎంట్రోపీ వైల్ ద టెంపరేచర్ ఫాల్స్ ఫ్రమ్ T1 to T2. ఓకే, మరి మనకి తెలిసిందేంటి? ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మరి ఇందులో చేంజ్ వస్తుంది, టెంపరేచర్లో చేంజ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఈ BC, ఈ లైన్ ఉంది చూసారా, ఇది మనకి ఈ BC రిప్రజెంట్ చేసేదే మనకి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇది డ్యూరింగ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఎంట్రోపీ ఏమవుతుందమ్మా? కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్కడ కాన్స్టెంట్గా ఉంది? ఈ S2 దగ్గర ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంది. మరి టెంపరేచర్ ఏమైంది? T1 నుంచి T2కి ఫాల్ అయింది, అంటే డిక్రీజ్ అయింది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ ఐసోథర్మల్ కంప్రెషన్ CD at temperature T2 the entropy decreases from S2 to S1. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ ఏంటి? ఐసోథర్మల్ కంప్రెషన్. ఈ ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్లో మనకి ఏం కాన్స్టెంట్గా ఉంటుందమ్మా? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. మరి ఏం చేంజ్ వస్తుంది? ఎంట్రోపీ చేంజ్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది? S2 నుంచి S1 అనే ఎంట్రోపీకి లీనియర్గా ఈ ఐసోథర్మల్ కంప్రెషన్లో చేంజ్ వచ్చింది. ఓకేనా? మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటి? ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ కంప్రెషన్లో మనకి కాన్స్టెంట్ ప్రాపర్టీ S, అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎక్కడ కాన్స్టెంట్గా ఉంది? S1 దగ్గర కాన్స్టెంట్గా ఉంది. మరి ఏం చేంజ్ అయింది? ఎడియాబాటిక్ కంప్రెషన్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది T2 నుంచి T1కి టెంపరేచర్ అనేది చేంజ్ వచ్చింది. ఓకేనా? అర్థమైందమ్మా మనకి? ఒక్కసారి ఈ 4 పాయింట్స్ చెప్తున్నాను చూడండి. ఈ పీవీ డయాగ్రామ్ని టీఎస్ డయాగ్రామ్ని బట్టి, ఈ పీవీ డయాగ్రామ్లో మనం ప్రెషర్ అండ్ వాల్యూమ్ తీసుకుంటాము. వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది 4 ప్రాసెస్ని చేస్తుంది. ఓకేనా? ఈ వర్కింగ్ సబ్స్టెన్స్లో టెంపరేచర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో T1 అనే టెంపరేచర్ దగ్గర, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ T1 నుంచి T2కి డిక్రీజ్ అవుతుంది. ఐసోథర్మల్ కంప్రెషన్లో టెంపరేచర్ T2, ఎడియాబాటిక్ కంప్రెషన్లో టెంపరేచర్ T2 నుంచి T1కి రైజ్ అవుతుంది. సో ఈ విధంగా పీవీ డయాగ్రామ్లో చేంజెస్ వస్తాయి. సో దీని కరస్పాండెంట్గా టీఎస్ డయాగ్రామ్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి అంటే, ఈ టీఎస్ డయాగ్రామ్లో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 4 ప్రాసెస్లు AB, BC, CD, DA, ఈ 4 లైన్స్ కూడా 4 ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మనకి టెంపరేచర్ అనేది ఎక్కడ మెయింటైన్ అవుతుంది? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్, ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ కాన్స్టెంట్. ఓకేనా? ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఎంట్రోపీలో చేంజ్ వస్తుంది, ఇక్కడ ఎంట్రోపీ కాన్స్టెంట్ కాబట్టి టెంపరేచర్లో చేంజ్ వస్తుంది. సో ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, ఎంట్రోపీ S1 నుంచి S2కి చేంజ్ వచ్చింది. నెక్స్ట్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో ఎంట్రోపీ కాన్స్టెంట్, టెంపరేచర్ ఎక్కడి నుంచి చేంజ్ వచ్చింది? T1 నుంచి T2కి చేంజ్ వచ్చింది. నెక్స్ట్ ఐసోథర్మల్ కంప్రెషన్ అనేది టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి T2 అనే టెంపరేచర్ దగ్గర ఉంది. మరి ఎంట్రోపీ ఎంత చేంజ్ వచ్చింది? S2 to S1 చేంజ్ వచ్చింది. ఎడియాబాటిక్ కంప్రెషన్లో మనకి ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్, S1 దగ్గర కాన్స్టెంట్గా ఉంది. మరి టెంపరేచర్ ఎంత చేంజ్ వచ్చింది? T2 నుంచి
T1కి చేంజ్ వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ టీఎస్ డయాగ్రామ్. అంటే వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది 4 ఆపరేషన్స్ని చేస్తుంది. సో దాన్ని టీఎస్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. మరి ఇక్కడ ఈ టీఎస్ డయాగ్రాము ఇంకేం చెప్తుంది అంటే ఇన్ దిస్ వే ద టీఎస్ డయాగ్రామ్ ఈజ్ ఏ రెక్టాంగిల్. మన ఇక్కడ చూసినట్లయితే ఈ 4 ప్రాసెస్లు కూడా చూడండి ఎలా ఉంది, ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా, అదే చెప్తున్నాడు. ద ఏరియా ఆఫ్ సైకిల్ ఆఫ్ టీఎస్ డయాగ్రామ్ గివ్స్ ది అవైలబుల్ థర్మల్ ఎనర్జీ ఫర్ యూజ్ఫుల్ వర్క్ ఇన్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. ఓకేనా. ఇక్కడ ఈ రెక్టాంగులర్ షేప్ ఏదైతే ఉందో అది ఏమిస్తుంది, ఈ ఎంట్రోపీ అండ్ టీఎస్ డయాగ్రామ్లో అవైలబుల్ థర్మల్ ఎనర్జీని, అక్కడ ఎంత ఎనర్జీ అయితే అవైలబిలిటీ ఉంది, సో అది ఎంత యూస్ఫుల్ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది అనేదాన్ని ఈ టీఎస్ డయాగ్రామ్ ద్వారా మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్, let S1 and S2 be the entropies at A and B respectively. In isothermal change AB, the entropy changes from S1 to S2. Hence, increase in entropy is equal to S2 minus S1. ఇక్కడ మనకి ఏం తెలుసు డయాగ్రామ్లో, S1 అండ్ S2 అనేవి ఎంట్రోపీస్ ఎక్కడ A అండ్ B దగ్గర. ఈ ఐసోథర్మల్ చేంజ్ ఏబీలో ఎంట్రోపీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది, S1 నుంచి S2కి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ ఏమని చెప్తాము, S2 మైనస్ S1. ఓకే. మరి ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే టీఎస్ డయాగ్రామ్లో మనం ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయడం గురించి. మరి ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, Q1 అండ్ Q2 కావాలి. సో దాన్నే కన్సిడర్ చేసుకున్నాం. లెట్ Q1 బి ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ బై ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ AB అండ్ Q2 బి ద అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్ CD. మన ఏ కాన్సెప్ట్కైనా ఎలా అయితే కన్సిడర్ చేసుకుంటున్నామో సేమ్ కన్సిడరేషనే ఏంటి, Q1 అనేది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ అట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో అది Q1 అని చెప్తున్నాము. ఐసోథర్మల్ కంప్రెషన్లో ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని అయితే రిజెక్ట్ చేస్తుందో దాన్ని Q2 అనుకుంటున్నాం. ఓకేనా. కాబట్టి సో ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి ఎలా వచ్చిందో. Q1 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ S2 మైనస్ S1. ఇది ఎలా వచ్చింది, మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది. ఇది ఎక్కడి నుంచి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి dQ ఈజ్ ఈక్వల్ టు TdS అనే ఒక ఈక్వేషన్ని మనం డిరైవ్ చేసుకున్నాము. అది ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనా. ఇక్కడ మనకి చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ అండ్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, dQ ఈజ్ ఈక్వల్ టు TdS. అలా కాకుండా Q ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, TS రాయొచ్చు కదా. ఓకే. Q1 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ ఇక్కడ మరి S అంటే ఏంటి, ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ కాబట్టి S2 మైనస్ S1. సో Q1 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ S2 మైనస్ S1. సో దీన్ని ఎలా రాస్తాము టీఎస్ డయాగ్రామ్ ప్రకారం అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు AF ఇంటూ AB. మరి AF అంటే ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి ఈ T1 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఈ A నుంచి F వరకు ఉన్నదాన్ని రిప్రజెంట్ చేసేదే మనకి T1. మరి AB అంటే ఏంటి, S2 మైనస్ S1. ఇక్కడ చేంజ్ ఏంటి, S2 మైనస్ S1 అనే చేంజ్ రిప్రజెంట్ చేసేది AB కాబట్టి AF ఇంటూ AB. ఓకేనా. సో Q1 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ S2 మైనస్ S1 అంటే దీన్ని ఎలా రాసుకుంటాం డయాగ్రామ్ ప్రకారం AF ఇంటూ AB. మరి AF ఇంటూ AB అనే ఏరియాని ఎలా రాయొచ్చు, ABEF. సో ABEF కింద ఈ టోటల్ ఏరియాని మనం రాయొచ్చు. ఓకేనా. ఇది ఎక్కడ, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు అది ఆక్యుపై చేసిన ఏరియా. సో Q1 ఈజ్ ఈక్వల్ టు ఏరియా ABEF. అలాగే Q2. సో Q2 రాస్తే ఏమవుతుంది, T2 ఇంటూ చేంజ్ ఇన్ ఎంట్రోపీయే కాబట్టి S2 మైనస్ S1. సో Q2 ఇంటూ T2 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, DFని రిప్రజెంట్ చేస్తుంది. సో T2 అనేది DFని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా S2 మైనస్ S1 అనేది ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్ కాబట్టి CDని రిప్రజెంట్ చేస్తుంది.
ఓకేనా. కాబట్టి క్యూ2ని ఎలా రాయొచ్చమ్మా, డిఎఫ్ ఇంటూ డీసీ కింద రాయొచ్చు. కాబట్టి ఇది ఆక్యుపై చేసే ఏరియా ఎంత, డీసీఈఎఫ్. ఈ ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్లో ఆక్యుపై చేసే ఏరియా ఎంతమ్మా, డీసీఈఎఫ్ అని ఈ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. ఓకే, మరి అవైలబుల్ ఎనర్జీ ఎంత అని చెప్పుకుంటాము. మరి ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసింది, Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసింది, Q2 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని రిజెక్ట్ చేసింది, అంటే లాస్ అయిపోయింది. సో ఈ రెండింటిని డిఫరెన్స్ తీసేస్తే అక్కడ ఎంత ఎనర్జీ అవైలబుల్గా ఉందో తెలుస్తుంది కదా. సో అదే మనకి Q1 మైనస్ Q2. సో చేస్తే ఏమవుతుంది, Q1 అంటే ఏరియా ఏబిఈఎఫ్ మైనస్ ఏబి Q1 మైనస్ Q2 కదా. మనకి ఈక్వేషన్ 1లో Q1 ఎంత వచ్చిందమ్మా, ఏరియా ఏబిఈఎఫ్, Q2 ఏరియా డీసీఈఎఫ్. సో ఇక్కడ చూడండి, ఏబిఈఎఫ్ నుంచి సిడిఈఎఫ్ని తీసేస్తే మనకి ఏం మిగులుతుంది, ఇంకా ఓన్లీ ఈ ఏరియానే కదా మిగులుతుంది. కాబట్టి ఏరియా ఏబిసిడి, మనకి అవైలబుల్ ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా, ఏరియా ఏబిసిడి. Thus, the area of the cycle on TS diagram gives the available thermal energy that can be converted into useful work. మరి ఇక్కడ Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుని Q2 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని రిజెక్ట్ చేసింది. కాబట్టి ఆ రిజెక్ట్ చేసిన హీట్ లాస్ రూపంలో బయటికి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ వర్క్ కింద కన్వర్ట్ అయ్యేది ఎంత అంటే Q1 మైనస్ Q2, అంటే ఏరియా ఏబిసిడి అనేది అవైలబుల్ థర్మల్ ఎనర్జీ ఇన్ TS diagram that can be converted into useful work. ఓకేనా. మరి ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నాం. మరి ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి, ఈటా ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1. ఇది మనకు తెలిసిన ఫార్ములాయే. సో Q1 మైనస్ Q2 అంటే మనకి ఎంత వచ్చిందమ్మా, ఏరియా ఏబిసిడి. ఓకేనా, బై Q1. సో ఈక్వేషన్ 1 నుంచి Q1 ఎంత, ఏరియా ఏబిఈఎఫ్. సో ఏరియాని ఎలా రాయొచ్చు, లెంత్ ఇంటూ బ్రెత్. సో కాబట్టి ఏరియా ఏబిసిడిది లెంత్ ఎంత అవుతుందమ్మా, ఏబి ఇంటూ బ్రెత్ ఏడి. ఓకేనా, లెంత్ ఏబి ఇంటూ బ్రెత్ ఏడి, అదే రాసుకున్నాం చూడండి ఇక్కడ, ఏబి ఇంటూ ఏడి. నెక్స్ట్ ఏరియా ఏబిఈఎఫ్ని ఎలా రాయొచ్చు, లెంత్ ఇంటూ బ్రెత్. ఇక్కడ చూడండి, లెంత్ ఏబి, బ్రెత్ ఏఎఫ్. సో రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఏబి క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇంకేం మిగులుతుంది, ఏడి బై ఏఎఫ్. ఇక్కడ ఏడి అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, T1 మైనస్ T2ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ T1 మైనస్ T2 బై Q1 అంటే మనకి ఎంత రాయొచ్చు, ఏఎఫ్ అనేది T1 రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి T1 మైనస్ T2 బై T1. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. Thus, the ratio of AD by AF on TS diagram gives the efficiency. ఇక్కడ ఏదైతే మనకి రేషియో వచ్చిందో ఈ రేషియో అనేది ఈ టీఎస్ డయాగ్రామ్లో మనకు వచ్చి efficiency అనమాట. Thus, the ratio of ABCD on TS diagram gives the efficiency. ఓకేనమ్మా. సో టీఎస్ డయాగ్రామ్ ప్రకారం మనం ఈ విధంగా ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయాలి. మరి చాలా ఈజీ టాపిక్. ఫస్ట్ ఏం కన్సిడర్ చేస్తారు అంటే పీవీ డయాగ్రామ్ని, దాని కరస్పాండింగ్ టీఎస్ డయాగ్రామ్ని తీసుకుని ఈ 4 ఆపరేషన్స్ని కూడా 2 డయాగ్రామ్స్లోని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుని ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీని S2 మైనస్ S1 అనుకుంటే Q1 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంది, Q2 అనే అమౌంట్ ఆఫ్ హీట్ని రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి అవైలబుల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ అవైలబుల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, Q1 మైనస్ Q2 వస్తుంది. కాబట్టి దాని ద్వారా ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎఫిషియన్సీ Q1 మైనస్ Q2 బై Q1. సో Q1 మైనస్ Q2 అంటే ఏరియా ఏబిసిడి, అలాగే Q1 అంటే ఏరియా ఏబిఈఎఫ్. సో ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ కదమ్మా. సో కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ కింద రాసుకున్నట్లు అయితే ఏబి ఇంటూ ఏడి బై ఏబి ఇంటూ ఏఎఫ్. సో దాన్ని బట్టి రేషియో మనకి 1 మైనస్ T2 బై T1. సో దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ. మరి దీని యొక్క యూజెస్ ఏంటి అంటే ఈ టీఎస్ డయాగ్రామ్ వల్ల మనకి యూజెస్ 4 యూజెస్ ఉన్నాయి.
అవేంటి? ఫస్ట్ యూజ్, దే ఆర్ యూజ్డ్ ఇన్ మెటరాలజీ. సో మెటరాలజీలో సో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దే ఆర్ గ్రేట్ యూజ్ ఇన్ ప్రొటెక్టింగ్ డిఫెక్ట్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇంజిన్. అంటే ఏదైనా ఒక హీట్ ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, సో దాంట్లో దాని వర్కింగ్లో ఎటువంటి డిఫెక్ట్స్ అయినా ఉన్నట్లయితే ఆ డిఫెక్ట్స్ని మనం ఈజీగా ఈ టీఎస్ డయాగ్రామ్ ద్వారా చెప్పచ్చు అనమాట. ఓకే, టు చెక్ ది ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్. సో ఈ టీఎస్ డయాగ్రామ్ని బేస్ చేసుకునే ఏదైనా ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే 1 - T2/T1 కదమ్మా. T2 అనేది సింక్ దగ్గర టెంపరేచరు, T1 అనేది సోర్స్ దగ్గర టెంపరేచర్. మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ అయినా కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో దాని ద్వారా ఏం చెప్పచ్చు? ఆ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఈజీగా చెక్ చేయొచ్చు. నెక్స్ట్, టు అప్టైన్ ద వర్క్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్. అంటే కొన్ని ఫ్యూయల్స్ చూడండి, మనకి ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని ఫ్యూయల్స్ కూడా ఒకే విధంగా మనకి ఎఫిషియన్సీ ఇవ్వవు. అందువల్ల ఏదైనా ఒక ఫ్యూయల్ని యూజ్ చేసినప్పుడు వాటి యొక్క వర్క్ వాల్యూ ఎంతైతే ఉంటుంది, సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఈ టీఎస్ డయాగ్రామ్ని యూజ్ చేస్తాం. ఓకేనమ్మా, అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ టీఎస్ డయాగ్రామ్. సో ఈ వీడియోలో మీకు చెప్పిన టాపిక్ ఏంటి? ఎంట్రోపీ అండ్ టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రాము అండ్ యూజెస్ ఆఫ్ టీఎస్ డయాగ్రామ్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఆల్.